కదా కొత్త సీసాలో పాతసారా అన్నట్టు ఏంటంటే సోషల్ మీడియా ఇదివరకటి రోజుల్లో ఏంటంటే ఓన్లీ పత్రికలు ఉండేవి కాబట్టి అప్పుడు ఇంకోటి మీటింగులు కూడా ఏదో రోజుకి ఒకటి ఉండేది కాబట్టి ఆ రోజున వీళ్ళు వాళ్ళు ఏం మాట్లాడారు దానికి వాళ్ళ కౌంటర్ ఏంటనేది ఉండేది. ఏం సోషల్ మీడియా యుగం పొద్దున మాట్లాడింది ఒక 5 నిమిషాల్లో సోషల్ మీడియాలో వైరల్ అయిపోతుంది. ఇంకా కొత్తదనం ఏమనిపిస్తుంది, మొనాటమీ వచ్చేసింది. ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే మీటింగుల పట్ల ఆసక్తిగా నాకు తెలిసి ఏ పార్టీ వాడు చూడట్లేదు. మీరు ఒకసారి వాళ్ళకి చూడండి, లైవ్లు వాళ్ళే పెట్టుకుంటారు కదా, ఇది యూట్యూబ్ లైవ్లు పెడుతున్నారు కదా, దేంట్లోనన్నా వ్యూవర్షిప్ ఎంత వస్తుందో చూడండి. కనీసం ఒక 5-10 వేల మంది కూడా చూడట్లేదు. ఎన్ని లక్షల మంది ఉన్నారు వాళ్ళకి? అన్ని లక్షల మంది ఉన్నటువంటిది ఎందుకు చూడలేకపోతున్నారు అంటే జనాలకి రొటీన్ అయిపోయింది. వీళ్ళ మాట ఖచ్చితంగా వినాలి, వినదగ్గ ఉపన్యాసం చెబుతారు అని చంద్రబాబు మీద నమ్మకం లేదు, లోకేష్ మీద నమ్మకం లేదు. తెలుగుదేశం పార్టీ ఇంకా పాచంతకాయ పచ్చడిలాగా ఐడియాలజీలే తప్ప కొత్తగా ఏం చెప్పలేకపోవడానికి కారణం ఏంటి? వాళ్ళ దగ్గర ఇంకా ప్రణాళిక లేదా, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత అప్పుడు మిగిలిన రిలీజ్ చేద్దాం అని అనుకుంటున్నారా? ఇంకేం లేదు, అది మించి పెడతారు. అదే అంతకు మించి పెడితే కనుక నవ్వుతారు. ఎందుకంటే క్రిందసారి 600 పెట్టి ఏం లేనటువంటి దానికంటే 6 పెట్టుకుని ముందుకెళ్ళడం బెటర్.